హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నిన్నటి కంటిన్యూషనే రొయ్యల ఇగురు చేసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు, వంటలోకి వెళ్ళే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కడాయి పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్, నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టొమాటోలు, పెద్ద సైజు టొమాటో 2. టొమాటో ఇలా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం. ఇది వచ్చేసి ఉత్తి ఎండుమిర్చి కారమే. ఇది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సైజ్కి అల్లం చిన్నులపాయ పేస్ట్, ఒక స్పూన్ మసాలా కారం, ఒకటి బాగా వేసుకున్నాను నేను. కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసిన మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొద్దిగా వాటర్, అడుగంటకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి వాటర్ వేస్తాను. ఆల్రెడీ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాం కదా, అంటుకుపోతుంది. ఓకే, ఇలా అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఒలిచి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసేస్తున్నాను. 1/2 కిలో రొయ్యలకి 2 టొమాటోలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేనైతే 2.5 స్పూన్ వేసాను. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని రొయ్యలు ఉడికించేసుకుందాం. నేను ఆల్రెడీ ఉడకబెట్టలేదు, ఇవి పచ్చివే వేసాను. ఉడకబెట్టుకోవాలనుకుంటే ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి నేను అలాగే వేసాను, లేదంటే ఉడకబెట్టే వేసుకుంటాను నేను. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనిచ్చేద్దాం. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, 5 నిమిషాలు అలాగే ఉడికించుకున్నామంటే బాగా దగ్గరికి వచ్చేస్తుంది కూర. ఒకసారి చూసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కొంచెం సేపు పెట్టుకుందాం, ఒక 2-3 నిమిషాలు పెట్టుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు నేను స్టార్టింగ్లో వెయ్యను, ఇలా వేసుకున్నామంటే కరివేపాకు స్మెల్ కూడా కూరకు బాగా పడుతుంది, అందుకని చెప్పేసి అలా వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. హోమ్మేడ్ గరం మసాలానే. ఎవరైనా వీడియో ఆల్రెడీ పెట్టున్నాను నేను, వీడియో చూడని వాళ్ళైతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఉడికించేసుకుందాం. కొంచెం దగ్గర పడాలి, ఇంకా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా దగ్గర పడితే కట్టేసుకోవచ్చు స్టవ్. మన రొయ్యల కూర రెడీ అయిపోయింది. నేను దీన్ని రైస్లోకి తినొచ్చు, చపాతీకి, ఇంకా కొద్దిగా ఇగురు చేసుకోవచ్చు. అంటే నేను కొద్దిగా రైస్లోకి కావాలి, అందుకని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను. అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను దీన్ని.
ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసి వదిలేయకండి. పైన ఆల్ అనే ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.